బ్రేకింగ్ చూస్తున్నాం. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ నేతలు వరుసగా ముఖ్యమంత్రి, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో భేటీ కావడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో సంచలనం రేపుతోంది. ఇటీవల గ్రేటర్ హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ కలకలం రేపగా తాజాగా ప్రస్తుత డిహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి దంపతులు సీఎంతో భేటీ అయ్యారు. శ్రీలత డిప్యూటీ మేయర్గా కొనసాగుతూ ఉండగా ఆమె భర్త శోభన్ రెడ్డి బీఆర్ఎస్ రాష్ట్ర కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. గత కొంతకాలంగా బీఆర్ఎస్లో అసంతృప్తితో ఉన్న శోభన్ రెడ్డి త్వరలోనే కాంగ్రెస్ పార్టీ గూటికి చేరేందుకు ప్రయత్నిస్తున్నారని, అందులో భాగంగానే ముఖ్యమంత్రితో భేటీ అయ్యారనే టాక్ ఇప్పుడు బాగా వినిపిస్తోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ నేతలు వరుసగా ముఖ్యమంత్రి, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో భేటీ కావడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారుతుంది. ఇటీవలే గ్రేటర్ హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ కలకలం రేపగా తాజాగా ప్రస్తుత డిహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి దంపతులు సీఎంతో భేటీ అయ్యారు. శ్రీలత డిప్యూటీ మేయర్గా కొనసాగుతూ ఉండగా ఆమె భర్త శోభన్ రెడ్డి బీఆర్ఎస్ రాష్ట్ర కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. గత కొంతకాలంగా బీఆర్ఎస్లో అసంతృప్తితో ఉన్న శోభన్ రెడ్డి త్వరలోనే కాంగ్రెస్ పార్టీ గూటికి చేరేందుకు ప్రయత్నిస్తున్నారని, అందులో భాగంగానే ముఖ్యమంత్రితో భేటీ అయ్యారనే టాక్ వినిపిస్తోంది.